మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ను చూస్తే చాలా ఉత్సాహంగా ఎలాగైనా ఈ కేసును కొట్టేయాలి అన్న ఉత్సాహం కనిపించింది. న్యాయం చేయాలి అన్న తపన కంటే కూడా ఎలాగైనా సరే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ పేరా 3ని పట్టుకొని ఎలాగైనా సరే అది అప్లై చేసి ఈ కేసుని కొట్టేయాలి అన్న తపన కనిపించింది తప్పితే సుప్రీంకోర్టు ఒక సర్వోన్నత న్యాయస్థానమనో లేక సుప్రీంకోర్టు మన దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానమనో దానికొక విశాలమైన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉందనో ఇవేవీ కనిపించలేదు. చాలా ఎక్స్ప్లిసిట్ గా చాలా తొందరపడుతూ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని అప్లై చేసి ఆ కేసు ఇద్దరి బెంచులు కేవలం ఇద్దరే ఉన్నారు ఆ బెంచులో ఆ ఇద్దరి చేత దాన్ని ఎస్సీలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చూసాం. కానీ సుప్రీంకోర్టు ఉట్టి తీర్పు ఇవ్వడానికే లేదు, చిన్న కోర్టులు కూడా తీర్పిస్తాయి. ఏ కోర్టు అయినా ఇయ్యొచ్చు, మార్చి ఇయ్యొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈవెన్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని కరెక్ట్ గా ఇంటర్ప్రెట్ చేయడం కూడా సుప్రీంకోర్టు బాధ్యత. అంతేకాదు కాన్స్టిట్యూషన్ గార్డియన్ గా కూడా సుప్రీంకోర్టు ఉండాలి, ఇది కూడా సుప్రీంకోర్టు బాధ్యత. కానీ ఇవేవీ కనిపించలేదు. కేవలం హడావిడిగా ఇది ఒక కొలిక్కి రావాలి అన్నట్టు కేవలం ఇద్దరు బెంచ్తో. అందుకే కాంగ్రెస్ పార్టీ